త్రిమూర్తి సాయిలోని శ్రీ సత్యసాయి బాబా పుణ్యగాథ. సత్యం ఇల్లు విడిచి వెళ్ళాడనే వార్త విని తల్లి ఈశ్వరమ్మ కుప్పకూలింది. ఒక్క క్షణం కూడా పుట్టపర్తిలో నిలవలేకపోయింది. దంపతులిద్దరూ ఆగమేఘాల మీద ఉరవకుండ చేరుకున్నారు. నేరుగా ఆంజనేయులు గారి తోటకు పరిగెత్తారు. తోటంతా భక్తులతో, స్త్రీ బాల వృద్ధులతో, ధూప దీపాలతో, భజన కీర్తనలతో నిండి ఉంది. కుమారుడిని చూడగానే మాతృహృదయం ఉప్పెన్నగా కట్టలు తెంచుకొని పొంగులు వారింది. కుమారుడిని హృదయానికి హత్తుకొని గుండెలు అవిసేలాగా విలపించింది. తండ్రి, ఇదంతా ఏమిటి నాయనా? ఇంటికి వెళదాం రా, నీకేమీ అడ్డు చెప్పం, నీ ఇష్టప్రకారమే కానీ అంటూ ఎన్నో విధాల సత్యానికి చెప్పి చూసింది. సత్యం ఉలకలేదు, పలకలేదు. ఎవరో అన్నారు, సత్యం అన్నం తిని చాలా రోజులయ్యిందని. నాయనా, నా చేతి భోజనం తిని ఎన్ని రోజులయ్యిందో. ఇంటికి రా, నా చేత్తో అన్నం పెడతాను రా అంటూ కుమారుడిని శేషమరాజు గారింటికి బయలుదేరదీసింది. ఆశ్చర్యంగా సత్యం తల్లిని అనుసరించి అన్న ఇంటికి చివరిసారిగా వచ్చాడు. తల్లి గబగబా కోడల్ని అడిగి అన్నం కలిపింది. మొదటి ముద్ద సత్యం చేతిలో పెట్టింది. సత్యనారాయణ రాజు మాతా నాస్తి అంటూ ఆ ముద్ద తిన్నాడు. తల్లి రెండవ ముద్ద సత్యనారాయణ రాజు అయిన కొడుకు చేతిలో పెట్టింది. సత్యం పితానాస్తి అంటూ ఆ ముద్ద కూడా తిన్నాడు. తల్లి ఈశ్వరమ్మ మూడవ ముద్ద బాలసాయికి పెట్టింది. నాస్తి బంధు సహోదర అంటూ బాలసత్యసాయి బాబా మూడవ ముద్దను తినేసి చటుక్కున లేచి గబగబా సర్వకాలాలకు ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. తిరిగి మామిడితోపే చేరుకున్నాడు. రానున్న రోజులంతా అక్కడే గడిపాడు. కాళ్ళ వేళ్లా పడి శోకాశ్రువులు కారుస్తూ ఎలాగోలాగా తమతో పుట్టపర్తికి తీసుకుని వెళ్ళడానికి సత్యాన్ని ఒప్పించారు తల్లిదండ్రులు. ఓం శ్రీ సాయినాథార్పణమస్తు.